బామ్మలకు తమ మనవళ్లపై ఎనలేని ప్రేమ ఉంటుంది. మనవళ్లను గారాబంగా చూసుకుంటారు. వారు ఏదడిగినా కాదనరు. మనవళ్ళు ఎంత ఎదిగినా ఒళ్ళో బుజ్జాయిలా మాదిరిగానే చూస్తారు బామ్మలు. బామ్మలు మనవళ్ళ మధ్య ఉండే ఆ బాండింగే వేరు. తమ మనవడు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా వెనకేసుకొస్తుంటారు. మనవడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి ఏదైనా జరిగితే తట్టుకోలేరు. మనవళ్ళు ఎదుగుతుంటే బామ్మల ఆనందానికి హద్దే ఉండదు. మనవళ్ళ బర్త్డేలకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తుంటారు. ఖరీదైన బహుమతులు అందించి మనవళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు బామ్మలు మనవళ్ళ కోసం గిఫ్ట్లు ఇవ్వడమే చూసాం. కానీ మనవళ్ళు బహుమతులు ఇవ్వడం అరుదుగా జరిగేదే అని చెప్పాలి. కానీ ఓ మనవడు తన బామ్మ కోసం ఇప్పటి వరకు ఎవ్వరూ ఇయని ఓ ఖరీదైన గిఫ్ట్నిచ్చి ఆశ్చర్యపరిచాడు. బామ్మ కోసం ఏకంగా 12 కోట్లు విలువ చేసే లగ్జరీ కారును కొనిచ్చి బామ్మపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు ఓ యంగ్ బిజినెస్ మ్యాన్. అయితే ఈ లగ్జరీ కారును కొనడానికి గల కారణం లేకపోలేదు. అయితే ఈ లగ్జరీ కారును కొనడానికి ఒక కారణం ఉంది. ఇదివరకున్న పోర్షియా కారులో తిరిగేటప్పుడు దాని డోర్ తీసుకొని దిగాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా తెరుచుకునే డోర్లు కలిగిన కార్లు కావాలని ఆ బామ్మ అడగడమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కేరళకు చెందిన ఓ బామ్మకు మనవడు పోర్షియా కారును నడిపి బోరు కొట్టింది. ఆ కారులో తిరగాలంటే చిరాకు వస్తుందని మనవడితో చెప్పింది. లగ్జరీ కార్ అయినా మెక్లారెన్ కారును కొనివ్వరాదు అని ఆ మనవడిని కోరింది. ఆ కారులో మా ఫ్రెండ్స్తో కలిసి తిరిగి వస్తా అని చెప్పింది. బామ్మ ఆనందాన్ని కాదనలేని బిజినెస్ మ్యాగ్నెట్ అయిన మనవడు మెక్లారెన్ కారును కొనిచ్చేందుకు సరే అన్నాడు. కేరళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆ కారును కొనేశాడు. 12 కోట్లు పెట్టి మెక్లారెన్ కారును కొని బామ్మకు బహుమతిగా ఇచ్చాడు. మనవడిచ్చిన గిఫ్ట్ చూసి బామ్మ తెగ సంబరపడిపోయింది. ఆ కారులో తన ఫ్రెండ్స్తో కలిసి చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. కాగా మెక్లారెన్ 765 ఎల్టీ కారు ఇటీవలే మార్కెట్లోకి రిలీజ్ అయింది. లగ్జరీ వసతులతో అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంది. పూర్తి కార్బన్ ఫైబర్తో తయారైన ఈ కారు డోర్లు బటన్ నొక్కితే 11 సెకండ్లలో అప్పర్ డైరెక్షన్లో ఓపెన్ అవుతాయి. బామ్మకు ప్రధానంగా ఈ ఫెసిలిటీయే బాగా నచ్చిందని ఆ కారుకు ఇండియా డీలర్ ఆనంద్ తన ఇన్స్టా ఐడిలో వెల్లడించారు. బామ్మపై ఇంత ప్రేమ చూపించిన మనవడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి బామ్మ కోసం 12 కోట్లు విలువ చేసే కారు కొన్న మనవడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.